Good morning, guys. Hello, welcome back to my channel and welcome to a new పూజ డివోషనల్ వ్లాగ్ అని చెప్పాలి. ఎందుకంటే ఆబ్వియస్గా శ్రావణ శుక్రవారం కదా, సో ఒక వీక్ మేము గుడిలో పూజ చేయించుకుంటాం అనమాట. అండ్ ఈసారి ఆగస్ట్ 15th, రేపు 15th కదా, సో రేపు ఆగస్ట్ 15th గుడిలో పూజ చేయించుకుంటున్నాం మేము. అండ్ అలానే పూజ చేయించుకుంటున్నాం. సో ఈరోజు థర్స్డే అనమాట. సో మేము ఇక్కడ నుంచి వెడ్స్లేరు వెళ్ళి ఈరోజు ఈవినింగ్ మొత్తం ప్రిపరేషన్స్ అన్నీ చేసుకోవాలి. అంటే ప్రసాదాలకి వాళ్ళే చేస్తారనమాట. బట్ మేము జస్ట్ దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కొనేసి మెటీరియల్ వాళ్ళకి ఇచ్చేయాలి పంతులు గారికి. సో ఆయనే చేస్తారు. మేము దివాన్ చెరువు వెంకటేశ్వర స్వామి గుడిలో చేయించుకుంటాం అనమాట. పూజ ఇన్ ద సెన్స్ అభిషేకాలు. సో అభిషేకానికి ఏంటంటే మనకి ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఇలాంటివన్నీ కావాలి కదా. సో అవన్నీ కూడా నైట్కి మరి మేము తీయాలో బయట తీయించేస్తారు, ఇంకా డిసైడ్ అవ్వలేదన్నమాట. చూడాలి అకార్డింగ్ టు ద సిచ్యువేషన్. అండ్ ఇప్పుడైతే మేము వెడ్స్లో వెళ్తున్నాం. ఆల్రెడీ అన్నీ ప్యాక్ అయిపోయాయి. అండ్ దేవికి అది చీరలు కూడా తీసేసుకున్నాను అనమాట. సో 2 చీరలు పెట్టాలి దేవుడి దగ్గర, అలానే వెంకటేశ్వర స్వామికి ఏమో పంచి పెట్టాలన్నమాట. సో అవన్నీ కూడా నేను ఆల్రెడీ తీసేసుకున్నాను, మీకు తర్వాత చూపిస్తాను. నేనైతే ఒకటి ఇంతకుముందు ఎప్పుడో తీసుకుని పెట్టాను అనమాట. సో అది ఆల్రెడీ వెడ్స్లేర్లో ఉంది అత్త దగ్గర. ఒకటి మాత్రం నిన్న వెళ్ళి తీసుకున్నాను. అదేంటంటే నారాయణపేట శారీ తీసుకున్నాను అనమాట. రెడ్ కలర్ విత్ బార్డర్ గ్రీన్ వచ్చింది. సో చాలా బాగుంది, పెద్ద వస్తుంది కదా నారాయణపేట అంటే. సో ఇంకా అది తీసుకున్నాను. అండ్ శ్రీవారికి అయితే పట్టు పంచ తీసుకున్నాను అనమాట. అవి మీకు తర్వాత చూపిస్తాను. సో గైస్, లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ఓకే గైస్, సో మొత్తానికి వి మేడ్ ఇట్ టు వెడ్స్లేరు. అండ్ ఇప్పుడు ఏంటంటే మనం వెళ్ళి అన్ని అరేంజ్మెంట్స్ చేసుకోవాలన్నమాట. అంటే ప్రసాదాలకి మనం కొన్ని ఇవ్వాలి. సో అది కొనడానికి ఇప్పుడు మేము వెళ్తున్నాము, నేను బావ. యాక్చువల్లీ బావ మావే వెళ్ళాలి, బట్ మావేకి కొంచెం నీరసంగా ఉండేసరికి నేను తోకలా తయారైన అనమాట. సో ఎనీవేస్ నేను బావ వెళ్ళి అవి దేవుడి దగ్గర అదే గుళ్ళో ఇచ్చేసి ప్రసాదాలు, అండ్ అలానే మేము కూడా ఇంకా పూలు జ్యూసెస్ ఒకటి చెప్పాను కదా, సో అవి ఇవన్నీ చేసుకుని తీసుకురావాలన్నమాట. So let's go shopping for puja, guys. బయట ఇంకా వర్షం పడతానే ఉందండి. అండ్ కొంచెం ఇప్పుడు తగ్గిందనమాట. అంటే వెడ్స్లేర్లో ఎక్కువ ఉంది, బట్ కొంచెం రాజనగరం తక్కువ ఉంది అనమాట. రాజమండ్రిలో అసలు లేదంట. అంటే స్వర్ణోదయానికి ఫోన్ చేస్తే అసలు లేదండి. సో పాపం బాబు బయటకు వెళ్ళి కట్టేస్తున్నారు. బేసిక్గా నేను ఎందుకు వచ్చానంటే ఇది కొంచెం మార్కెట్ అనమాట. లాస్ట్ టైం అలానే కొంచెం బిజీగా ఉంటే నేను జస్ట్ కారు ముందుకి వెనక్కి అలా పెట్టడానికి హెల్ప్ అయ్యాను. ఈసారి కూడా అలాగే వచ్చాను. అంటే బేసిక్గా ఎవరో ఒకళ్ళు వచ్చి ఉంటే సరిపోయేది. పాపం వాళ్ళందరూ బిజీగా ఉన్నారనమాట. సో బావకి నాతో తప్పలేదు అనమాట. సో ఇందుకే వర్షం పడుతుంది కాబట్టి అంత ట్రాఫిక్ ఏం లేదు. బట్ ఎనీవేస్ ఏదో చెప్పాను కదా, జస్ట్ బాగా తప్పలేదు అనమాట నన్ను తీసుకురావడానికి. సో ఇక్కడ నుంచి మళ్ళీ రాజమండ్రి వెళ్ళాలి, ఎందుకంటే దివాన్ చెరువు గుళ్ళో ఇవ్వాలన్నమాట. మేము దివాన్ చెరువు గుళ్ళో చేయించుకుంటాము అభిషేకం. అండ్ ఇంకా ఫ్రూట్ జ్యూస్ కూడా బయట తీసేసుకుందామని డిసైడ్ అయ్యాం. మేము ఇంకా చేయొద్దా అని చెప్పేసి, ఎందుకంటే ఎప్పుడు వస్తామో తెలియదు ఇంటికి, సో లేట్ అయిపోద్ది అని చెప్పేసి. అండ్ దివాన్ చెరువు గుళ్ళో ఇవన్నీ ఇచ్చేసి దెన్ విల్ గో టు రాజమండ్రి అండ్ దెన్ విల్ కమ్ బ్యాక్ టు వెడ్స్లేరు. అండ్ రేపు మార్నింగ్ 8 కంతా వచ్చామన్నారంట పంతులు గారు పూజకి. సో రేపు మార్నింగ్ 8 కంతా మేము గుడికి వెళ్ళిపోవాలి. సో చూద్దాం గైస్ రేపు మార్నింగ్ ఎంత టైం అవుద్దని. నేను ఈరోజే హెడ్ బాత్ చేశాను, మళ్ళీ రేపు హెడ్ బాత్ చేయాలి. years later. Good morning, guys. It's puja day. And 5:30కి లేచేసి హెడ్ బాత్ చేసి ప్రెసెంట్ హాట్ వాటర్ తాగుతున్నాను అనమాట. బికాజ్ ఒక 50 తుమ్ములు ఉంటాను ఇప్పటికి. సో అదనమాట. దీని తర్వాత వెళ్ళి రెడీ అయిపోతాం. 7:30కి అంతా గుడికి వెళ్ళాలనేది మా టార్గెట్. చూడాలి ఏ టైంకి వెళ్తామని. అండ్ ఫ్రూట్స్, శారీస్ అన్నీ తీసుకున్నాను కదా, మీకు చూపించలేదు శారీస్ ఏం తీసుకున్నాను. సో అవి డెఫినెట్గా తర్వాత చూపిస్తాను అనమాట కార్లోకి తీసాక.
Yeah, let's get this day started, guys. అండ్ పూజ కూడా అంతా బాగా అవ్వాలని కోరుకుంటున్నాను దేవుడి దేవల్ల. యా, సో గైస్ వీఆర్ ఆల్ రెడీ అండ్ 7:30కి రెడీ అయిపోయాం అనమాట. సో వీఆర్ అబౌట్ టు స్టార్ట్ నౌ. సో పూజకి వెళ్ళిపోతాం అండ్ లెట్స్ గో గైస్. అండ్ నేనైతే ఈ శారీ కట్టుకుని ఇలా రెడీ అయ్యాను సింపుల్గా, చాలా సింపుల్గా వేసుకున్నాను అనమాట అంతా కూడా. బట్ గాజులు మాత్రం ఎక్కువ వేసుకున్నా, నాకు భలే నచ్చి ఇలాగ ఎక్కువ. సో యా, ఓకే గైస్, లెట్స్ గో అండ్ లెట్స్ డూ ద పూజ. సో మేము గుడికి వెళ్ళే దారిలో కొబ్బరి బొండాలు తీసుకున్నామండి. 2 పూజకు కావాలన్నారు అండ్ 4 అభిషేకానికి కావాలన్నారు. అలానే ఇంకా ఫ్రూట్ జ్యూసెస్ తీసుకున్నాము, దాని తర్వాత చెరుకు రసం తీసుకున్నాం. సో ఇలా కొంచెం వెళ్ళేసరికి ఇంకొంచెం లేట్ అయిపోయింది అనమాట. మేము అక్కడికి వెళ్ళేసరికి 9:30 అలా అయింది. అప్పటికే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అక్కడ అన్నీ రెడీ చేసుకుని. అండ్ దివాకర్ అండ్ పెద్దత్త కూడా వచ్చారనమాట మాకన్నా ముందే. సో చీరలు అయితే ఇవి తీసుకున్నాను. ఒకటి రెడ్ అని చెప్పాను కదా, నారాయణపేట శారీ ఇది. అండ్ ఇదేమో శ్రీవారికి పట్టుపంచి తీసుకున్నాను. అండ్ ఇంకొక శారీ ఇది ఇంతకు ముందే తీసుకుని పెట్టిందనమాట. అండ్ గాజులు ఇవి తీసుకున్నాము. గాజులు లాస్ట్ వీక్ వరలక్ష్మి వ్రతానికి తీసుకున్నాను కదా, అందులోవే 2 తీసుకొచ్చాను అనమాట. సో మేము వెళ్ళే టైంకే మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టేశారండి. మేము వెళ్ళడమే లేట్ అనమాట. ఇంకా వెళ్ళిన వెంటనే స్టార్ట్ చేశారు, ఎందుకంటే అభిషేకం చాలా టైం పడుద్ది. సో మళ్ళీ నైవేద్యం అది పెట్టడం కూడా లేట్ అయిపోతుందని పాపం వాళ్ళ టెన్షన్ వాళ్ళదనమాట. అయినా కూడా చాలా నెమ్మదిగా చేశారు. ఈ పూజది అండ్ అభిషేకాన్ని మీరు ఫుల్ ప్రాసెస్ అంతా లైక్ చూడాలి అని అనుకుంటే కనుక అది కూడా నేను ఖచ్చితంగా పెడతానండి. అది ఈరోజు కానీ రేపు కానీ పెడతాను. ఆల్రెడీ ఎడిట్ చేశాను. ఎప్పుడు లైవ్ చేద్దామని చెప్పేసి ఆలోచిస్తున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే ఇక్కడ మేము వినాయకుడికి పూజ చేస్తున్నాము. సో వినాయకుడి పూజ అయిపోయాక అప్పుడు అమ్మవారికి ఆయన పూజ చేసి అభిషేకం చేశారనమాట.
సో మొత్తానికి అలాగా అభిషేకం అయింది. ఫస్ట్ వినాయకుడు పూజ, దాని తర్వాత అభిషేకం అయిందనమాట. ఇప్పుడు నెక్స్ట్ అమ్మవారికి చీరది కట్టాలి. సో ఇందాక నుంచి అభిషేకం చేశారు కాబట్టి అమ్మవారిని ఇప్పుడు మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసి ఆ గదిని అంతా కూడా, అదే గర్భగుడిని కూడా అంతా క్లీన్ చేసి కడతారనమాట చీర. సో ఒక 1 అవర్, ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ అయితే పడుతుంది డెఫినెట్గా. సో యా గైస్, నాకు చాలా చాలా నచ్చింది పూజ. మీరు కూడా నాతో పాటు ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. సో అండ్ ఆల్సో మేము ఏంటంటే ఈ పూజని ఆల్మోస్ట్ అంటే మాకు మ్యారేజ్ అయ్యాక ఇది 3rd శ్రావణ మాసం కదా, ఫస్ట్ చేసుకున్నాము. సెకండ్ది పంతులు గారికి కుదరలేదు అనమాట, అనుకోకుండా ముందు రోజు క్యాన్సిల్ అయింది. అండ్ ఫైనల్లీ ఇప్పుడు మళ్ళీ 3rd ఇయర్ చేసుకుంటున్నాము. సో మొత్తం ఇది 5 ఎన్ని శ్రావణ శుక్రవారాలు వస్తే అన్ని వారాలు కూడా పూజ చేస్తారు. ఐ మీన్ లైక్ ఇలా అభిషేకాలు చేయించుకుంటారనమాట ఎవరికి కాలితే వాళ్ళు. సో మాకు ఏ శుక్రవారం మాకు కుదిరితే మేము ఆ శుక్రవారం చేయించుకుంటాం. సో ఇంతకుముందు కూడా 3rd వీకే చేయించుకున్నాం, అంటే వరలక్ష్మి వ్రతం అయిన నెక్స్ట్ ఫ్రైడే చేయించుకున్నాం. సో ఈ ఇయర్ కూడా అలానే నెక్స్ట్ ఫ్రైడే చేయించుకుంటున్నాం అనమాట. బట్ ఈరోజు ఏంటంటే మనకి ఎవరు రావడానికి అవ్వలేదు చుట్టాలకి, ఎందుకంటే బుజ్జక్క పూజ చేసుకుంటుంది. సో బుజ్జక్క పెద్దమ్మ రావడానికి అవ్వలేదు. దాని తర్వాత వెంకటలక్ష్మి అత్తాలు కూడా పూజ చేసుకుంటున్నారు. సో అందుకని వినయ్ ఇంకా వాళ్ళు ఎవరు రాలేదు. అండ్ సుప్రియ వాళ్ళని రమ్మన్నాం కానీ వాళ్ళు వస్తామన్నారు, మరి వాళ్ళు ఎక్కడున్నారో ఇంకా తెలీదు. అండ్ మా పెద్దత్త అయితే వచ్చారు, లోపల ఉన్నారనమాట. అండ్ స్వర్ణోదిన వాళ్ళు కూడా పాపం వాళ్ళకి రాపాకులో వేరే ఫంక్షన్ ఉండాలి. సో ఈరోజు అక్కడికి వెళ్తున్నారంట. అండ్ అలానే మేము కూడా రాపాకులో మళ్ళీ మండే వెళ్తాం అనమాట ఒక ఫంక్షన్కి. సో వాళ్ళు ఏంటంటే 4 days అక్కడ ఉంటారు. సో అందుకని పాపం వాళ్ళకి అన్ని ప్యాకింగ్ అందులో వాళ్ళకి కుదరలేదు, అలాగే అన్నీ ఆఫీస్కి వెళ్ళారనమాట. సో అట్లా మొత్తానికి మేము 4 members, దివాకరు, పెద్దమ్మ అంటే పెద్దత్త వచ్చారనమాట. సో మేము 6 members చేసుకున్నాం. అండ్ అలానే చుట్టుపక్కల ఉంటారు కదా వాళ్ళు కూడా వచ్చారు. యా బాగా జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈరోజు దేవంచెరు వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చాం. ఎందుకంటే అన్నయ్య వదిన అభిషేకం చేయించుకున్నారు. ఇది ఎవ్రీ ఇయర్ మనము ఈ ఆగస్ట్ నెలలో ఒక శ్రావణ మాసంలో ఏదో ఒక ఫ్రైడే ఈ అభిషేకం చేయించుకుంటాం. ఎవ్రీ ఇయర్ కంటిన్యూ అవుతుంది. సో అదే అందులోనే భాగంగా మనం ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. సో పొద్దున్నే ఏంటంటే అన్నయ్య వదిన రాకుండా కూడా ముందే నేను వచ్చేసాను. బట్ నన్ను 8కి రమ్మన్నారు, 9:30 అన్నయ్య వాళ్ళు 9:30కి వచ్చారు. సో ఎందుకంటే వదిన రాత్రి బిర్యానీ అట్ట అన్ని తినేసి లేట్గా పడుకోవటం వల్ల పొద్దున్న లేట్గా లేచింది. సో మనము ఇప్పుడు అభిషేకం, ఈ వీడియోలో మీరు అందరూ అభిషేకం చూసి ఎంజాయ్ చేశారు, ఆనందించారని మేము నెక్స్ట్ ఎపిసోడ్స్ ఇంకా ఎన్నెన్నో ఇలాంటివన్నీ చూపిస్తూ మీకు ఈ ఛానల్ ముందుకు కొనసాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒడిసిలేరు రఘురామ్ ఫాలోవర్స్. నేనేమి మాట్లాడనమాట. హాయ్, బాగా జరిగింది, ఎంజాయ్ చేస్తాం. థ్యాంక్ యూ. ఈరోజు కామెడీ ఏంటంటే మాకన్నా ముందు దివాకర్ వచ్చాడు పూజకి. అసలు దివాకర్ ఏదోలా ఎగ్గొడతాడని నేను ఎక్స్పెక్ట్ చేశాను అనమాట. బట్ చాలా గ్రేట్ఫుల్ అనమాట వచ్చినందుకు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ దివాకర్. ఏమంటే దివాకర్కి థ్యాంక్స్ చెప్పారా వచ్చినందుకు? పాపం కాదు, పాపం మన కోసం టైం తీసుకుని వచ్చాడు దివాకర్. సో అభిషేకం అంతా అయిపోయాక మేము వెయిట్ చేస్తున్న టైంలో వచ్చారండి పిలిచిన వాళ్ళలో కొంతమంది. సో ఫస్ట్ అయితే బావ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారనమాట. అండ్ దాని తర్వాత సుప్రియ వాళ్ళు కూడా ఫైనల్గా వచ్చారు. పాపం ఆ రోజు ఇండిపెండెన్స్ డే ఉండడం వల్ల కొంచెం నానికి ఏదో పని ఉండాలంట, అందుకని లేట్ అయింది. పాపం సుప్రియ మార్నింగే లెగ్స్ రెడీ అయిపోయాను, అక్క నాకు రావడానికి లేట్ అయిపోయింది అని చెప్పేసి. అండ్ అలానే వాళ్ళ బుడ్డోడికి కొంచెం షూట్ కూడా చేస్తున్నారనమాట. పాపం అయినా కూడా తను వెళ్ళకుండా పూజకు వచ్చిందనమాట నేను పిలిచానని చెప్పేసి. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అలానే మా సుజాత్ పెద్దమ్మ కూడా వచ్చారనమాట వీళ్ళతో పాటు. సో వాళ్ళు వచ్చే టైంకి కరెక్ట్గా కర్టెన్ తీసి అమ్మవారిని రెడీ చేసి మళ్ళీ పూజ స్టార్ట్ చేశారు. ఈశావాస్యామో మహామాయామో మహాదేవ్యమో మహేశ్వరాన్ని హృదయకర్మం పరమాయనమం జప్యానమం మాతృగా అభిపుణ్యానం ఉత్తందాయ మహాపూజాం సమర్పయామి.
तात्र महालक्ष्मीदेव्यै नमः महालक्ष्मीदेवी धुन्या लक्ष्मीदेव्यै नमः धान्यलक्ष्मीदेव्यै नमः प्रियलक्ष्मीदेव्यै नमः गजलक्ष्मीदेव्यै नमः संतानलक्ष्मीदेव्यै नमः विजयलक्ष्मीदेव्यै नमः श्री विजयलक्ष्मीदेव्यै नमः वरलक्ष्मीदेव्यै नमः लक्ष्मीदेव्यै श्री महालक्ष्मीदेव्यै नमः कुमकुमराय सहिता हरिद्राजों सहिता सहस्रनाम पूजां श्री महालक्ष्मीदेव्यै नमः कुमकुमराय सहिता हरिद्राजों सहिता अष्टोत्तर शतनाम पूजां समर्पयामि సో పద్మావతి అమ్మవారికి పూజ అయిపోయాక మళ్ళీ వెంకటేశ్వర స్వామికి అది నైవేద్యం పెట్టి పూజ చేసి మళ్ళీ ఇంకొక హాఫ్ అన్ అవర్ పట్టింది. దాని తర్వాత ప్రసాదాలు పెట్టారనమాట అందరికీ. సో చక్కెర పొంగలి, దద్దోజనం, పులిహార చేశారు. చక్కెర పొంగల్ అయితే ఈ గుళ్ళో స్పెషల్ అండి. ఆ టేస్ట్ ఎక్కడ మళ్ళీ అలా రాదు. సో అదనమాట మొత్తానికి మన పూజ అలా అయింది గైస్. అండ్ వీఆర్ డన్. ఈరోజు అంతా కొంచెం సింపుల్గా లైట్గా ఉండడం వల్ల అంత ఈజీగా అనిపించింది నాకు కూడా. బట్ ఈరోజు మొత్తం నా అవుట్ఫిట్లో ద హైలైట్ ఏంటో తెలుసా గైస్, నా గాజులు. ఇవి నా మ్యారేజ్ గాజులు అనమాట, నా పెళ్లి టైంలో తీసుకున్న గాజులు. మళ్ళీ ఈరోజు ఇంత నిండుగా మళ్ళీ చేతి నిండుగా వేసుకున్నాను. లాస్ట్ టైం కూడా వేసుకుందాం అనుకున్నాను కానీ లాస్ట్ టైం కొత్తవి తెచ్చుకున్నాను కానీ కొత్త ఒకటే వేసుకున్నాను చేతికి. సో ఈసారి ఫుల్ వేసుకున్నాను అనమాట, నాకు భలే నచ్చింది. అండ్ ఈ వీడియోని మరి ఇక్కడితో ఎండ్ చేసి ఇంక దీన్ని ఈ పూజకు మాత్రమే అంకితం చేద్దాము. ఎవరైనా కనుక ఫుల్ లైక్ మొత్తం పూజ ప్రాసెస్ అంతా చూడాలనుకుంటే మాత్రం అది కూడా అప్లోడ్ చేస్తాను నా ఛానల్లో. వీలైనంత తొందరలో అప్లోడ్ చేస్తాను, ఈరోజు అప్లోడ్ చేస్తాను, నాకు కూడా తెలీదు టైంని బట్టి. సో అది కూడా డెఫినెట్గా ఇంట్రెస్ట్ ఉండి పూర్తిగా అభిషేకం అంతా చూస్తాము అనుకున్న వాళ్ళైతే దాంట్లోకి వెళ్ళి మీరు చూడొచ్చు. సో ఈ బ్లాగ్ మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఇప్పుడైతే వెళ్ళి కుక్ చేసుకొని తినాలన్నమాట. అండ్ ఫస్ట్ అయితే డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. సో దేవుడి దయ వల్ల 3వ శుక్రవారం పూజ కూడా అభిషేకం అంతా బాగా జరిగింది. పంతులు గారు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మాకు ఇంత బాగా పూజ చేసినందుకు. సో థ్యాంక్ యూ గైస్, సీ ఇన్ మై నెక్స్ట్ వన్. మీకు గనక వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ డౌన్ బిలో. సో యా ప్లీజ్